6 ర్యాంక్స్ ఉన్నాయి. ఈ 6 ర్యాంకుల యొక్క నంబర్ ఇక్కడ 1 2 3 4 5 6 ఇలా ఈ విధంగానే రాయొచ్చు, లేక ఒక ఆర్డర్లో అయినా రాసుకుంటూ వెళ్ళచ్చు. 1 2 3 ఇలా వరుస క్రమంలో రాయొచ్చు. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, సిక్స్త్ ర్యాంక్. ఇప్పుడు మనం ఆన్సర్ ఒక్కొక్క కండిషన్ సాల్వ్ చేస్తూ పోవాలి. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పి అనేది టీనకు తక్షణమే తర్వాత వస్తాడంట. పి అనేవాడు ఎక్కడ ఉండాలి అంటే టీ ఎక్కడైతే ఉంటాడో, టీ ఏ ర్యాంకులో అయితే ఉంటాడో టీ తర్వాత రావాలంట. టీ తర్వాత వెనక్కే రావాలి. అంటే పి కన్నా ఎవడు బాగా చదువుతాడు అంటే టీ అనేవాడు బాగా చదువుతాడు. నెక్స్ట్ అదేవిధంగా యు వెనక ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ జెంట్స్ బాయ్ గర్ల్ ఉన్నారుగా. ఇప్పటి నుంచి ఫిమేల్ కేటగిరీ వస్తే, గర్ల్ వస్తే, గర్ల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాటిపైన మైనస్ సింబల్ పెడదాం. అదేవిధంగా బాయ్ సింబల్ వస్తే వాటిపైన ప్లస్ సింబల్ పెడదాం. గర్ల్ వస్తే మైనస్, బాయ్ వస్తే ప్లస్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ టీ అనేవాడు, పి అనేవాడు ఎక్కడ నివసించాలి? టీ ఎక్కడైతే ఉంటాడో టీ తర్వాత రావాలి. నెక్స్ట్ యు వెనక ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారంట. అంటే యు వెనక ఇద్దరు మాత్రమే అంటే ఇక్కడ ఎక్కడ రావాలి? 1 2. ఇంకా వీని ముందర ఎవరు లేరు అంటే ఖచ్చితంగా ఫోర్త్ ర్యాంక్ ఎవరిది అంటే యు అనేవాంది ఫోర్త్ ర్యాంక్ ఇవ్వాలి. యు అనేవాంది ఎవరి ర్యాంక్ ఇవ్వాలంటే ఫోర్త్ ర్యాంక్ అనేది యుకి ఇవ్వాలి. నెక్స్ట్ యు వెనక ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అదేవిధంగా వీరిలో ఒకడు బాలుడు మరి ఒక బాలిక. అంటే ఇక్కడ ఉన్న దాంట్లో 1 బాయ్ 1 గర్ల్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారంట. తర్వాత నెక్స్ట్ 4వ ర్యాంక్ సాధించింది ఒక బాలుడు. అంటే ఫోర్త్ ర్యాంక్లో ఎవరైతే ఉన్నాడో వాని జెండర్ ప్లస్ అంటే బాయ్ ఉన్నాడంట. అంటే ఫోర్త్ ర్యాంక్ ఎవడు? యూనేగా. అంటే యు ఎందుకు ఇక్కడ వచ్చిందంటే యు వెనక ఇద్దరు మాత్రమే ఉండాలి. ఇంకా ఇద్దరు కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఇప్పుడు ముందరిక థర్డ్ ప్లేస్లో పెట్టే అవకాశం లేదు. థర్డ్ ప్లేస్లో యు ఉంటే అప్పుడు ముగ్గురు పర్సన్స్ వస్తారు, 3 పర్సన్స్ వస్తారు. కాబట్టి అప్పుడు ఫోర్త్ ప్లేస్లో ఖచ్చితంగా ఎవరు ఉండాలంటే యు అనేవాడే ఉండాలి. ఫోర్త్ ర్యాంక్ ఉండేవాడు ఎవరంటే బాయ్ అనేవాడు ఇచ్చాడు. ఆర్ అనే వ్యక్తి యు కంటే తక్షణమే ముందంజంలో ఉన్నాడు. ఆర్ ఎక్కడున్నాడంట? యు కన్నా ముందే ఉన్నాడంట. యు కన్నా ముందు అంటే థర్డ్ ర్యాంక్ ఎవరిది అంటే ఆర్. థర్డ్ ర్యాంక్ ఎవరిది అంటే ఆర్ అనే మంది థర్డ్ ర్యాంక్. ఫోర్త్ ర్యాంక్ ఎవరిది అంటే యు. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ 6వ ర్యాంక్ సాధించింది ఒక బాలుడు. 6వ ర్యాంక్ ఎవరైతే సాధించాడో వాడు మేల్ పర్సన్ అంట. ఓకే. ఇప్పుడు 5వ ర్యాంక్ ఇక్కడ 3 బాలులు 3 గర్ల్స్ ఉన్నారు. 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రిమైనింగ్ ప్లేస్ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఎవరెవరు రావాలి అంటే ఇక్కడ టీ తర్వాత పీనే ఉండాలి. ఎస్ ఒక బాలుడు, ఎస్ ఒక బాలిక, టీ ఒక కుర్రాడు. అంటే టీ అనేవాడు జెండర్ ప్లస్. ఇక్కడ టీపీ ఇక్కడ రాస్తే టీపీ అనేది ఇక్కడ ఈ ఆర్డర్లో ఉండాలి. టీ తర్వాత పీనే ఉండాలి. అప్పుడు టీ జెంట్స్ రావాలిగా, ఇక్కడ రాలేదు. అంటే టీ కూడా జెంట్సే అనుకుంటే ఇక్కడ 1 గర్ల్ ఉండాలిగా. కాబట్టి ఇక్కడ టీపీ ఇక్కడ రాకూడదు. టీపీ ఇక్కడ రాకూడదు అంటే ఇంకా టీపీ ఖచ్చితంగా పైన టాప్ మోస్ట్ 2 ప్లేయర్సే ఉండాలి. 2 ప్లేసెస్ను టీపీనే అరేంజ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు రిమైనింగ్ ఇక్కడ పీ కానీ పీ వచ్చాడు, క్యూ రాలేదు. ఓకే, క్యూ రావాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ వచ్చాడు, ఎస్. క్యూ అండ్ ఎస్ మనము అరేంజ్ చేయాలి. క్యూ అండ్ ఎస్ అరేంజ్ చేయాలంటే ఇక్కడ ఎవరు గర్ల్ అంటే ఎస్ అనేది బాలిక. కాబట్టి ఈ 6వ వాడు ప్లస్ సింబల్ ఉండాలి. ఎస్ అయితే 6th ప్లేస్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకు అవకాశం లేదు? 6th ప్లేస్ ఉండేది ఒక బాయ్, కానీ ఎస్ ఉండేది ఒక గర్ల్. కాబట్టి 6th ప్లేస్లో ఎస్ రాకూడదు. అంటే 6th ప్లేస్లో వచ్చేవాడు ఎవరు అంటే క్యూ అనేవాడు 6th ప్లేస్. ఇంకా రిమైనింగ్ ప్లేస్ ఎవరు అంటే ఎస్ ఈజ్ ఏ ఫిమేల్ కేటగిరీ. మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఇన్ఫర్మేషన్ ఏమంటే టీ అనేవాడు ప్లస్ సింబల్గా, టీ అనేవాడు ఒక కుర్రాడు. ఈ ఉన్న 6 మెంబర్స్లో 3 మేల్ మెంబర్స్ 3 ఫిమేల్ మెంబర్స్ అన్నాం. 3 మేల్ మెంబర్స్ 1 2 3 మేల్ మెంబర్స్ ఇచ్చాడు. ఇంకా రిమైనింగ్ 3 ఫిమేల్ మెంబర్స్గా ఉండేవాళ్ళు. ఎస్ ఫిమేల్, ఆర్ ఫిమేల్, పి ఆల్సో ఫిమేల్. అడిగిన క్వశ్చన్ ఏమంటే క్రింది వ్యక్తి అంటే పర్సన్ నేమ్స్, వాళ్ళ యొక్క ర్యాంకు, వాళ్ళ యొక్క లింగం అంటే జెండర్ యొక్క ఏ కలయిక నిజం కానిది, రాంగ్ అయ్యేది కనుక్కోవాలంట. అంటే ఏ దాంట్లో రాంగ్ అవుతుంది
అంటే మనం రైట్ అయ్యేది కాదు కనుక్కోవాల్సింది, రాంగ్ అయ్యేది మనం డిసైడ్ చేయాలి. రాంగ్ అయ్యేది ఏదంటే ఇప్పుడు మనకు ఆప్షన్ చూస్తే టీ ఫస్ట్ ర్యాంక్ ఉండాలి బాయ్, టీ ఫస్ట్ ర్యాంక్ బాయ్, ఓకే కరెక్ట్. ఆర్ సెకండ్ ర్యాంక్ ఉండాలి గర్ల్, ఆర్ సెకండ్ ర్యాంక్లో ఉందా అంటే లేదు, కాబట్టి ఇది రాంగ్ అయింది. కాబట్టి అది రాంగ్ అయింది కాబట్టి అదే మన రైట్ ఆన్సర్ అవుతుంది.